నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వెనజువెలాలో నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు, మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండొచ్చని అంచనా. కారకాస్లో కుప్పకూలిన ఇల్లు, భవనాలు, వీధుల్లో పరుగులు తీసిన ప్రజలు. నేడు తుంగభద్ర జలాశయం కొత్త గేట్ల ప్రారంభం, హాజరు కానున్న రేవంత్, చంద్రబాబు, డీకే. వైసీపీ కుట్రలు తిప్పికొట్టాలని శ్రేణులకు లోకేష్ పిలుపు, గొడ్డలిపాటి అసత్యాలు చెబుతోందని ధ్వజం. డిజిటల్ మోసాలపై ప్రధాని మోదీ ఆందోళన, E0 ఎఫ్ఐఆర్ తేవాలని రాష్ట్రాలకు సూచన. వెనిజువెలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వణికించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. ఇది తొలి భూకంపం కంటే శక్తివంతంగా విరుచుకుపడింది. రెండో భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. భూకంపం దాటికి రాజధాని కరాకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మృతి చెందారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వెనిజువెలా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఫలితంగా రాజధాని కరాకస్ సహా అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు సహా ఇళ్లు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి సేవలందించాలని కోరారు. భూకంపం దాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనిజువెలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టోరికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు.
వెంజువేలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వణికించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. ఇది తొలి భూకంపం కంటే శక్తివంతంగా విరుచుకుపడింది. రెండో భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. భూకంపం దాటికి రాజధాని కరాకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మృతి చెందారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వెంజువేలా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఫలితంగా రాజధాని కరాకస్ సహా అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు సహా ఇళ్లు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేల కొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెంజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి సేవలందించాలని కోరారు. భూకంపం దాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెంజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టోరికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఉత్తర జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. హొన్షు ఐలాండ్లోని ఐవాటే సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భూ ప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి హెచ్చరించారు. అయితే భూకంపం వల్ల సునామీ ముప్పు ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. భూ ప్రకంపనల దాటికి ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. మరికొన్ని చోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర జపాన్లో పదే భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే తాజాగా భూకంపం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంది.
51 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో లక్షల ఎకరాలకు, తెలంగాణలో వేల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది గ్రామాలకు దాహార్తి తీరుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తెలంగాణలో 87,000 ఎకరాల ఆయకట్టుంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద వల్ల ఈ ప్రాజెక్టు స్పిల్వేలోని 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేటు అమర్చారు. స్పిల్వే గేట్లన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడంతో ఆ తర్వాత కాలంలో 33 పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను ఇవాళ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి కొత్త గేట్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం జొన్నగిరి నుంచి బయలుదేరి కర్ణాటక మునీరాబాద్లోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన హోస్పేటలోని తుంగభద్ర జలాశయం వద్దకు వెళతారు. గేట్ల ప్రారంభోత్సవం తర్వాత మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. గొడ్డలిపాటి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో లోకేష్ దిశానిర్దేశం చేశారు. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ సమావేశం నిర్వహించారు. కొక్కిలిగడ్డ సమీపంలో నిర్వహించిన ఈ సమీక్షలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు. గొడ్డలి పార్టీ నేతలు గత ప్రభుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా పరువు ఎలా తీశారో, ప్రస్తుతం విష ప్రచారాలు ఎలా చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కేడర్పై ఉందని లోకేష్ అన్నారు. వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం దాడుల్ని చేస్తాం. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి వాళ్ళ. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్లి డిఎస్సి పూర్తి చేశాం. రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సిలో కూడా చేసాం, ప్రయత్నించారు స్పోర్ట్స్ కోటా కింద. అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి. నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతి విషయంలో పార్టీ చెప్తే చూద్దాం, పార్టీ చెప్తే చేద్దాం అంటే కుదరదు. జూలై 3వ వారంలో తల్లికి వందనం నిధులు జమ చేయబోతున్నామని లోకేష్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని లోకేష్ వెల్లడించారు. కార్యకర్తలకి ఇప్పుడు ఏకంగా ప్రమాద బీమాలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా అందజేస్తున్నాం. గతంలో ఏదైతే దొంగ కేసులు పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే సుమారుగా 80% కేసులు మేము తీయేస్తాం జరిగింది. కొన్ని కేసులు ఎఫ్ఐఆర్కి వెళ్ళినాయి, ఛార్జ్ షీట్ అయినాయి. అది న్యాయ పోరాటం చేసి మిగిలిన కేసులు కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ప్రతి కార్యకర్త సొంత కాళ్ళ మీద నిలబడాలనేది బాబు గారి లక్ష్యం. దానికి అనేక కార్యక్రమాలకు రూపొందిస్తున్నాం. అందరికీ ఒకేసారి మేము చేయలేకపోవచ్చు, కానీ విడతలుగా తప్పనిసరిగా కార్యకర్తలను సొంత కాళ్ళ మీద నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. కుటుంబంలో సమస్యలు సాధారణమని, వీటిని పరిష్కరించేందుకు వ్యవస్థ ఉందని తెలిపారు. కూటమి అనేది ఇంకా 3 కాదు 10 టర్మ్లు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. నంబర్ 1.
కుటుంబం అన్నప్పుడు సమస్యలు వస్తాయి, రాకుండా పోవు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఉంది, పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అంతేగాని నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, అది గుర్తుపెట్టుకోండి. మన దొట్టి ఇన్కమింగ్ డోర్, అవుట్ గోయింగ్ ఉండదు. ఓడు బయటకు వెళ్ళేదానికి లేదబ్బా, అందరిని కట్టేసి లోపలేసా, కలిసికట్టుగా పనిచేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి మనం రాజకీయం చేస్తాం, మర్చిపోతాం. అధికారులకు వచ్చిన రిలాక్స్ అయిపోతాం. అన్ని బాబు గారు చూసుకుంటారులే, ఇప్పుడు ఇంకా అన్ని లోకేష్ చూసుకుంటాడులే అబ్బా అని మొదలైంది. కుదరదు. ఇది టీడీపీ 3.0 3వ వర్షన్. ఇది కార్యకర్త అధినేత అంటే బాధ్యత కూడా మీరు స్వీకరించాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అప్రమత్తంగా ఉండాలి. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేశామని లోకేష్ చెప్పారు. సర్ ప్రక్రియపై అలసత్వం వద్దని, ప్రతి ఓటు విలువైనదని చెప్పారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సాత్విక్ సాయిరాజ్ను లోకేష్ అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ అర్జున అవార్డుతో పాటు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందారు. ప్రస్తుతం పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్నారు. 2023 అక్టోబర్ 10న డబుల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులు సాధించారు. ఇటీవల జరిగిన థామస్ కప్లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సాత్విక్ సాయిరాజ్ మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాత తరిగిపోయిన ఆయుధ నిల్వలను తిరిగి భర్తీ చేసేందుకు వైట్ హౌస్ సన్నద్దమైంది. ఇందులో భాగంగా $87.6 బిలియన్ అదనపు నిధులను మంజూరు చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్కు శ్వేత సౌధం ప్రతిపాదన పంపింది. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ద్వారా ఈ ప్రతిపాదన చట్టసభకు చేరుకుంది. ఇరాన్పై సైనిక చర్యను నిరోధించే తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన రిపబ్లికన్ సెనేటర్లపై అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడిన కొన్ని గంటలకే కాంగ్రెస్కు ఈ అభ్యర్థన చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్వేత సౌధం కోరిన నిధుల్లో సింహభాగం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసమే ఉద్దేశించినప్పటికీ ఇతర అత్యవసరాల కోసం కూడా ఈ నిధులు కేటాయించనున్నారు. అందులో అమెరికన్ రైతులకు ఆర్థిక సాయం, ఆఫ్రికాలో ఎబోలా సంక్షోభ నివారణకు చేయూత, వాషింగ్టన్ డీసీలో పునరుద్ధరణ ప్రాజెక్టులు వంటి అవసరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్ వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని OMB డైరెక్టర్ హౌస్ స్పీకర్కు లేఖ రాశారు. డిజిటల్ వేదికలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యవహారాల్లో సంబంధిత సంస్థలన్నీ సమన్వయంతో నిర్ణీత కాల పరిమితిలోగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై మోదీ సమీక్ష నిర్వహించారు. సైబర్ మోసాల కేసులో తక్షణ స్పందన కోసం రాష్ట్రాలు E0 FIR విధానాలను అందుబాటులోకి తెచ్చేలా కృషి చేయాలని ఆయన సూచించారు. 4 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు, విద్యుత్, పారిశ్రామిక కారిడార్, మెట్రో రైల్ రంగాల్లోని 4 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రధాని సమీక్షించారు. ప్రగతి 52వ సమావేశంలో ప్రధాని ఈ సమీక్షలు నిర్వహించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమర్థవంతమైన ప్రణాళిక, సకాలంలో అమలు కోసం PM గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితిని ఈ ప్లాట్ఫారం ప్రతిబింబించాలని, తద్వారా అడ్డంకులను ముందుగానే గుర్తించి ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ పైన మోదీ సమీక్షించారు. ఇందులో AI, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక మోసగాల బారిన పడి క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్న వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు గొప్ప ఊరటనిచ్చింది. మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లో సదరు మొత్తాన్ని బ్యాంకులు ఖాతాదారుడికి తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డిజిటల్ లావాదేవీలో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు సవరించిన నిబంధనల్ని విడుదల చేసింది. క్రెడిట్ కార్డు, డిజిటల్ లావాదేవీల్లో జరిగే మోసాలకు సంబంధించి ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై
ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. బ్యాంకు లోపాలు, నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా చెయ్యకపోయినా సరే లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కివ్వాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది. బ్యాంకు లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వారిపై ఎలాంటి బాధ్యత ఉండదు. 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత మళ్లీ ఆ ఖాతా నుంచి ఎలాంటి అనధికారిక లావాదేవీలు జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కిచ్చేటప్పుడు అది ఏ రోజైతే జరిగిందో అదే తేదీతో జమ చేయాలని పేర్కొంది. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని గానీ భరించాల్సిన అవసరం ఉండదని వివరించింది. మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సొస్తే ఆ మొత్తంలో 65% ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10% ఖాతాదారుడి బ్యాంకు, ఇంకో 10% బెనిఫిషియరీ అంటే మోసం డబ్బులు జమైన బ్యాంకు భరిస్తాయి. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంకు తేల్చి చెప్పింది. సవరించిన ఈ ఆదేశాల్ని దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500 రూపాయలు అంతకు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్టును పంపాలని ఆర్బీఐ పేర్కొంది. 500 లోపు లావాదేవీలకు సందేశాలు పంపడంపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, యూబీటీ పార్టీల్లో ఫిరాయింపులపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోపే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోనున్నారు. జూలై 3వ వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ఈలోపే తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని వారి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రతినిధి బృందం వాదనలు, ఆ పార్టీ నుంచి విడిపోయిన ఎంపీల వాదనలను ఇప్పటికే లోక్సభ స్పీకర్ విన్నారు. శివసేన, యూబీటీ వాదనలను, తిరుగుబాటు ఎంపీల వివరణను తీసుకున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు న్యాయ, రాజ్యాంగ నిపుణులతో స్పీకర్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. ముంబై లోకల్ ట్రైన్లో తలుపులు మూసివేసే విషయంలో జరిగిన వాగ్వాదం ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. చర్చ్ గేట్ నల్లసుపారా లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న 22 ఏళ్ల మయాంక్ లోహర్ను 30 ఏళ్ల సచిన్ సువర్ణ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. రైలులో తలుపులు మూసివేసే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్యకు దారితీసింది. అంధేరి, బోరివలి మధ్య రైలులో ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు కత్తితో కాసేపు అటు ఇటు తిరిగాడు. అనంతరం రైలు దిగి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. దాదాపు 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పన్వేల్ వద్ద అరెస్టు చేశారు. రైల్లో బయటి గాలి, వర్షం విషయంలో తలెత్తిన చిన్న గొడవ చివరకు ప్రాణాన్ని తీసే దగా వెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని కాలింపాంగ్ సమీపంలో తీస్తా నది ఒడ్డున ఒక అరుదైన భారీ తెల్లటి కొండ చిలువ కనువిందు చేసింది. బహిరంగ అటవీ ప్రాంతంలో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ప్రకృతి ప్రేమికులు ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఈ కొండ చిలువ ఆల్బినో ఇండియన్ రాక్ పైథాన్ అని స్నేక్ ఎక్స్పర్ట్ శ్యామాప్రసాద్ పాండే తెలిపారు. ఆల్బినిజం అనే అరుదైన జన్యు లోపం వల్లే ఈ కొండ చిలువ సాధారణ మచ్చలు లేకుండా పూర్తిగా తెలుపు రంగులో ఉందని వివరించారు. ఈ తెలుపు రంగు కారణంగా ఇది పరిసరాల్లో సులభంగా కలిసిపోలేదని, దీనివల్ల క్రూర జంతువులు, వేటగాళ్లకు ఇది సులభంగా చిక్కిపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ అరుదైన పాముకు ఎలాంటి హాని జరగకుండా దాని భద్రతను పర్యవేక్షించాలని వన్యప్రాణి సంరక్షణలో అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.